అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్తో జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. నేడు ముఖ్య నేతలతో సమావేశమైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ జాబితాను ఫైనల్ చేశారు. తొలి జాబితాలో 32 అసెంబ్లీ, 9 పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్తో జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. నేడు ముఖ్య నేతలతో సమావేశమైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ జాబితాను ఫైనల్ చేశారు. తొలి జాబితాలో 32 అసెంబ్లీ, 9 పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనిపైన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 32 మందితోని తొలి జాబితాను అభ్యర్థులను ప్రకటించినట్లుగా తెలుస్తుంది కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది? ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల నగారా మోగిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ జనసేన కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీతోనూ పార్టీ ముఖ్య నేతలతో కూడా భేటీ కావడం జరిగింది. భేటీ అనంతరం కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేయడం జరిగింది. రానున్న ఎన్నికలకు సంబంధించి మొదటి విడతగా 32 మంది అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా 9 మంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ చేయడం జరిగింది. వారిని ప్రకటించడానికి సిద్ధం చేశామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అంటే చూస్తే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను మొదటి విడత జాబితాను కూడా ప్రకటించడానికి సిద్ధం కావడం జరిగింది. మొదటి విడత 41 పేర్లతోటి జనసేన పార్టీ అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే ఈ నెల 14వ తారీఖున రాజమండ్రిలో జరగనున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయి కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తయిద్దని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా 9 మంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ చేయడం జరిగింది. ఆ ఫైనల్ చేసిన తర్వాత వాటి ప్రకటించిన తర్వాత ఈ 2 రోజుల తర్వాత రాజమండ్రి బహిరంగ సభ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టోను కూడా ప్రకటించడానికి సిద్ధం చేయడం జరిగింది. ఇక మరోవైపు వామపక్ష పార్టీలతో పొత్తు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వామపక్ష పార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడ సీట్లు స్థానాలు కేటాయించాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలనే దాని మీద కూడా ఈ రోజు సాయంత్రం వారితో భేటీ అయ్యే అవకాశం కూడా ఉండడం జరిగింది. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కుదురుకు వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు మొత్తం ఖరారు కూడా మార్గం సుగమం కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు, స్త్రీ పురుషులతో సమానం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించి కూడా 2400 మంది జనసేన పార్టీకి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడానికి అప్లికేషన్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ ద్వారా కూడా సుమారు 500 మందిని ఫైనల్ చేయడం జరిగింది. 500 మంది నుంచే 175 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 125 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి పేర్లు ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం 32 మంది అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇది జనరల్ బాడీ మీటింగ్ లో ఫైనల్ చేశాము. వాటిని త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి కూడా జనసేన పార్టీ అధినేత ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీకి సంబంధించి మొదటి విడతగా 41 మంది అభ్యర్థులకు సంబంధించి లిస్టు ఫైనల్ చేసినట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. ఈ 41 మందికి సంబంధించి కూడా 13 జిల్లాలలోనే అన్ని అభ్యర్థులకు సంబంధించి పేర్లు ఉండే అవకాశం కూడా ఉండడం జరిగింది. మొదటగా ఉత్తరాంధ్రలో ప్రజా పోరాట యాత్ర ప్రారంభించిన తర్వాత నుంచి పార్టీలో చురుకుగా పనిచేసినటువంటి నేతలు కానీ ఆ పార్టీలో బలాన్ని నింపడానికి ఏదైతే కష్టపడిన వారు ఉన్నారో అటువైపు నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొదలుకొని గోదావరి జిల్లాల తర్వాత గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే రాజమండ్రి 14వ తారీఖు నిర్వహించే బహిరంగ సభ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించడం జరుగుతుంది. ఎన్నికల శంఖారావం తర్వాత 14న రాజమండ్రి సభ తర్వాత 16 నుంచి 18 లోపు తిరుపతిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడము, తిరుపతి తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 బహిరంగ సభలు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 2 బహిరంగ సభలు ఏర్పాటు కూడా రూట్ మ్యాప్ ఖరారు చేయడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ ను కూడా రేపు బహిరంగ సభలు రాజమండ్రిలో ఉన్నటువంటి బహిరంగ సభలో కూడా రూట్ మ్యాప్ కూడా ప్రకటించే అవకాశం ఉండడం జరిగింది. ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి స్థానాలలో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ 1-2 బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్నారు. ప్రజా సమస్యలే
పరిష్కార మార్గంగా జనసేన పార్టీ అధినేత గత 10 నెలల నుంచి ప్రజా పోరాట యాత్ర చేయడం జరిగింది. ప్రజా పోరాట యాత్రకు అపరూప స్పందన వచ్చిన తర్వాత దృష్టిలో ఉంచుకున్న అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి స్థాయిగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ప్రజా సమస్యల కోసం గత 4.5 సంవత్సరాల నుండి ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేసేటువంటి నాయకులకు సంబంధించి సముచిత స్థానం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా యువత మహిళలకు పెద్దపీట వేసే విధంగా కూడా ఎక్కువ స్థానాలు వారికి కేటాయించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే సరికొత్త రాజకీయ వ్యవస్థ నిర్మించడం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందుండి పోరాడుతున్నారు. ఆ పోరాటానికి పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధపడటం జరిగింది. అంటే చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ విజయంగా మోగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించే విధంగా కూడా కొత్త రక్తాన్ని ఎక్కువ ఎక్కించే విధంగా కూడా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకి భిన్నంగా ముందుగానే ప్రకటించడానికి కూడా జనసేన పార్టీ సిద్ధం కావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుండి రేపు ఉదయంలోపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొదటి విడత అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు ఫైనల్ చేసే అవకాశం కూడా ఉండడం జరిగింది. ఒకటి శ్రీనివాస్, ముందు నుంచి కూడా కొత్త వారికి అవకాశం కల్పిస్తాం, యువత మరోవైపు మహిళలకు పెద్దపీట వేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు కదా. సో ప్రస్తుతం 32 అసెంబ్లీ ఏదైతే 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారో వీటిలో ఆ దిశగానే ఉంటుందనుకోవచ్చా, లేక రెండో జాబితాలో ఎక్కువగా అవకాశం కల్పిస్తారనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించి 32 మంది అసెంబ్లీ 9 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ లోను అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలోనూ అధినేత ప్రకటించిన తర్వాత ఆ విధంగానే మొదటి విడత జనసేన పార్టీకి సంబంధించి బలంగా ఉన్నటువంటి యువతకు కొన్ని సీట్లు కేటాయించడం, వారితో పాటు మొదటి నుంచి కష్టపడుతూ 4.5 సంవత్సరాలు ప్రజా సమస్యలపై పోరాడిన వారికి అవకాశం ఉండే విధంగా కూడా ఉండడం జరిగింది. ఇక మహిళలకు సంబంధించి చూస్తే కనుక ఏ పార్టీ చేయని విధంగా ఎక్కువ సీట్లు కేటాయించడానికి కూడా అవకాశం ఉండేటట్టు కూడా కనపడుతుంది. అంటే రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు, అదేవిధంగా ఎన్నికల్లో కూడా మంచి స్థానం ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళ మహిళా విభాగం ఏర్పాటు చేసి ఆ మహిళా విభాగం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల్లో ఉంటున్నారు, వారికి కూడా అవకాశం కల్పించడం కోసం కూడా ఉండడం జరిగింది. ఇక చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించి విద్యావేత్తలు, అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్నవారు, ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లా అన్ని విభాగాల వారు కూడా దరఖాస్తు చేసుకుంటారు. వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చి మొదటి లిస్టులో కానీ లేదంటే రెండో లిస్టులో కూడా వారికి కూడా ఎక్కువ స్థానాలు కేటాయించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి యువత మహిళలు ఎక్కువ ఆదర్శవంతంగా తీసుకొని వారికి ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి కూడా మార్గం సుగమం చేయడం జరిగింది. ఒకటి శ్రీనివాస్, ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి పార్లమెంటరీ 32తో పాటు ఇటు పార్లమెంటరీ 9 సీట్లను ప్రకటించేశారు. సో రెండో జాబితాకు సంబంధించి కసరత్తును ప్రారంభించారా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు? స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కావడం జరిగింది. 4.5 గంటలు కూడా మొదటి విడత కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగర మోగిన నేపథ్యంలో అభ్యర్థులపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. గతంలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారికి సంబంధించి మొదటి విడత లిస్టులో ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా రెండో విడత లిస్టు కోసం చూస్తే కనుక ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్న వారు ఉన్న నేపథ్యంలో వారిని ఫిల్టర్ చేయడం కోసం రెండో విడత సంబంధించి పూర్తి స్థాయి సిద్ధం చేయడం జరిగింది. అంటే రెండో విడతలోనే రాజమండ్రి వేదికగా జరిగే బహిరంగ సభలో రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన స్థానాలకు సంబంధించి లిస్టు విడుదల చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 32 అసెంబ్లీ స్థానాలతో పాటు 9 పార్లమెంటరీ స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు చేశారు తొలి జాబితాగా. ముఖ్యంగా మొదటి నుంచి చెప్తున్నట్లుగానే యువతతో పాటు కొత్త వారికి మరోవైపు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తామంటూ చెప్తున్నారు. ఇదే దిశలో 32 మంది అభ్యర్థుల జాబితాలో కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక రెస్పాండెంట్ శ్రీనివాస్ అందించారు ఫోన్లైన్ ద్వారా. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.